హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఒక భార్య భర్త వాళ్ళకి ఒక గాడిద ఉందన్నమాట. వీళ్ళు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలి. వాళ్ళు ఏం చేస్తారంటే నడిచి వెళ్ళాలి కదా. అప్పుడు ఏం చేస్తారంటే భర్త భార్యని నడిపించడం ఇష్టం లేక గాడిద మీద ఎక్కించి ఇతను నడుచుకుంటూ ఇలా ముగ్గురు వెళ్తారనమాట. వెళ్తూ ఉన్నప్పుడు దారిలో కొంతమంది చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదేంద్రా నాయన, ఇదేదో ఆడపెత్తనం లాగుంది, వాడేమో కూలోడు అలా నడిచి వెళ్తూ ఉంటే ఏమో ఈమెమో దర్జాగా గాడిద మీద ఎక్కి వెళ్తూ ఉంది అని అనుకుంటారనమాట. అప్పుడు ఇది విన్న వాళ్ళు ఈసారి ఏం చేస్తారంటే, ఈసారి భార్యని దించి భర్త ఎక్కుతాడనమాట. భర్త గాడిద మీద వెళ్తూ ఉంటే ఈ భార్య నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. కొంచెం దూరం వెళ్ళగానే అది చూసిన కొంతమంది ఏమనుకుంటారు, ఈడెవడండి బాబు, భార్యని నడిపిస్తూ వీడేమో దర్జాగా గాడిద మీద ఎక్కి వెళ్తూ ఉన్నాడు, వీడేం మనిషి రావు అని అనుకుంటారు. అది విన్న వీళ్ళు ఏమనుకుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. అరే రే, వీళ్ళు ఏంట్రా బాబు ఇలా అనుకుంటున్నారు, ఇందాకేమో అలా అనుకున్నారు, ఇప్పుడేమో ఇలా అనుకుంటున్నారు అని చెప్పేసి ఈసారి ఏం చేస్తారంటే ఇద్దరు దాని మీద ఎక్కి కూర్చొని వెళ్తూ ఉంటారనమాట. కొంచెం దూరం వెళ్ళగానే దారిన వెళ్ళే వాళ్ళు చూసి, వీడెవడండి బాబు, ఇద్దరు దున్నపోతుల్లా ఉన్నారు, మూగజీవాన్ని ఇంత బాధ పెడుతున్నారు, అది దాని మీద ఎక్కి వాళ్ళు వెళ్తూ ఉంటే అది సావదా అని అనుకుంటారన్నమాట. ఇదేంట్రా బాబు, అక్కడ ఇంతకుముందేమో అలా అనుకున్నారు, తర్వాత ఇలా అనుకున్నారు, ఇప్పుడేమో ఇలా అనుకుంటున్నారు అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, ఇద్దరు దిగి మామూలుగా వాళ్ళిద్దరూ నడుచుకుంటూ దాన్ని నడిపించుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట. కొంచెం దూరం వెళ్ళంగానే దాన్ని చూసిన కొంతమంది ఏమనుకుంటారంటే, వీళ్ళు మనుషులే ఇంకేమన్నారా, వీళ్ళకి బుద్ధి ఉందా లేదా, పక్కన గాడిదని పెట్టుకుని ఇద్దరు నడిచిపోతూ ఉన్నారు, ఏం దాని మీద ఎక్కొచ్చు కదా అని అనుకుంటారనమాట. సో ఇప్పుడు ఇందులో నీతి ఏంటంటే, మన చుట్టూ ఉండేవాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక విమర్శ మనల్ని చేయాలని ఉంటారనమాట. అది మంచి చేయండి, చెడు చేయండి, ఏదైనా సరే, మంచి చేసినా విమర్శించే వాళ్ళు ఉంటారు, చెడు చేసినా విమర్శించే వాళ్ళు, ఎప్పుడు మనల్ని విమర్శించే వాళ్ళు మన పక్కనే ఉంటారు. అలాంటప్పుడు మనం ఏంటంటే ఒకరి గురించి పట్టించుకోకుండా మనం చేయాలనుకునేది ఏదో మనం చేయడం, మన మన దారిన మనం వెళ్ళడం, మన జీవితాన్ని మనం జీవించడం, అంతేగాని పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.